ఓలా జనంత రారీ జనంత ఆగి జనంత మా వీడియోలు కూడా జనంత చూడరులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంకా ఈరోజు బ్లాగ్ కంటెంట్ అయితే గాయ చూసేయండి. తెలుసు కదా, చూసే ముందు మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్. ఇంకా ఏంటంటే మ్యాటర్, మేమైతే ఇప్పుడే లేచినాం. తెలుసు కదా, ఎప్పుడైనా లేవడంలో లేట్ కామర్స్మే. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాక మరీ టూ మచ్ లేట్ అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు వచ్చేసి 12 అయితే అంది. 12కి మార్నింగ్ కాఫీ అయితే వీళ్ళు తాగుతున్నారు అనమాట. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు. సో ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి చేద్దాం అనేసి అనుకుంటున్నాము. ఇంకా అనుకునే ఆలోచనలో మాత్రమే ఉన్నాము. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ మేము ముగ్గురం ఉన్నామంటే ఒక్కటే కామెడీస్ జరుగుతూనే ఉంటాయి మా మధ్య. ఇంక ఈరోజు మేమైతే మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము. అక్కడ అండర్ గ్రౌండ్లో షాపింగ్స్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో, అంటే లో ప్రైజెస్ అని చెప్పొచ్చు. చాలా తక్కువలో మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో ఇంకా సికింద్రాబాద్ షాపింగ్కి అయితే అందరం కలిసి వెళ్తున్నాం. నిన్న భగత్ బాబు నేను కోటికి వెళ్ళాం కదా. ఈరోజు అయితే ఇంకా అక్క, బావ, చిట్టి, నేను, భగత్, ఇంకా ఇంకా చేయని అందరం కలిసి అయితే ఇంక ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇంకా మా బావన్ అయితే ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకా రాలేదు. సో వచ్చినాక ఈవినింగ్ అట్లా చల్లబడ్డాక అయితే బయలుదేరుతాము. ఇంక ఈరోజు బ్లాగ్ కూడా బాగుంటుంది గైస్, చూసేయండి. అండ్ మా భగత్ అయితే ఫుల్ ఆకలి అవుతున్నట్టుంది. ఎందుకంటే మేము లేట్గా లేచినాం కానీ మా భగత్ అయితే తొందరనే 9 గంటలకే లేచేసిండు పొద్దున్నే. ఇంక అప్పటి నుంచి మమ్మల్ని లేపకుండా అట్లనే వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఆకలి అవుతుంది కానీ ఇంకా ఎట్లా లేపాలన్నట్టుగా లేపకుండా అట్లనే ఉన్నాడు. సో ఇంకా పూరికి అయితే పిండి అయితే కలిపినాము. ఇంకా ఇక్కడైతే పూరి కర్రీ అదే చేస్తారు కదా శనగపిండితో. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాము. అన్నీ వేస్తున్నాం అనమాట. క్యారెట్, ఇంకా బఠానీ, టమాటో, ఇట్లా అన్నేసి వేస్తున్నాం అనమాట శనగపిండితో పూరి కర్రీ. పిల్లలు ఇద్దరు ఉన్న దగ్గర భలే ఆడుకుంటూ ఉంటారు కదా. మా వాళ్ళు అయితే అసలు ఎట్లా చేస్తున్నారంటే లిటరల్లీ ఒకరి దగ్గర ఉన్నది అనుకోండి, అది వదిలేసి ఇంకొక దగ్గర ఉన్నది లాక్కుంటున్నారు. మస్తు అంటే మస్తు అల్లరి చేస్తున్నారు. ఎట్ టైం మంచిగా ఆడుకుంటున్నారు కూడా ఇద్దరు కలిసి. అట్లనే మా చయాన్ కూడా మహాచిన కాంచి కొంచెం మంచిగా తింటున్నాడు మహాతో ఆడుకుంటా. అంతకుముందు అసలు తినలేదంట. సో ఇంక ఇప్పుడు కొంచెం అయితే అంటే పిల్లల్ని చూసి ఒకరినొకరు చూసి ఒకరు చేసేది ఇంకొకరు చేస్తూ ఉంటారు కదా. ఇంకా అట్లనే మహా తింటా ఉంటే చయ లైట్ ఇప్పుడు కొంచెం తింటున్నాడు. ఇంకా చూసిరు కదా, చయాన్ అయితే చాలా వీక్ అయిపోయిండు పాపం. ఇంకా మా చయాన్ బాబుకి అయితే పక్కన పిల్లలు ఎవ్వరు లేరు కదా, ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. కానీ సైలెంట్గా ఉంటున్నాడు. ఇంతకుముందు చయాన్ బాగా అల్లరి చేసేటోడు. బాగా అల్లరి మీన్స్ ఏంటిదంటే అల్లరి ఏం చేయకుంటుండే చయాన్ ఫస్ట్ నుంచి, కానీ అప్పటికంటే ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యిండు అనేసి నాకు అనిపించింది. ఇక్కడ చూడండి పూరి అయితే ముగ్గురం కలిసి చేస్తున్నాము. ఒకరం ముద్దలు వేస్తుంటే, ఒకరం కాలుస్తుంటే, ఒకరేమో రాకుతూ ఉన్నారు పూరీలని. ఇంక ఈరోజు మీరు పూరీలు వేసినట్టే అనేసి ఇంకా భగత్ బాబు అంటుండే. ఇంకా కామెడీ చేసుకుంటూ అట్లా ఇట్లా చేసి పూరీలు అయితే చేసేసినాము. ఈరోజు ఆఫ్టర్నూన్ కర్రీ వచ్చేసి లంచ్లోకి టమాటా ములక్కాయ కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్ నేనే చేసిన అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయింది. మేము లంచ్ చేసేసరికి 3:30 అట్లా అయింది అనమాట. ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో ఇంక ఇప్పుడైతే మేము సికింద్రాబాద్ అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాం అనేసి చెప్పాను కదా, అదైతే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ కోటికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్క, చిట్టి వాళ్ళు ఎప్పుడు కోటికి అయితే వెళ్ళలేదంటే, సో ఇంకా వాళ్ళు కూడా చూస్తాం కొందాం అక్కడ అనేసి అని ఉండే. ఇంకా కోటిలో బాగుంటాయి కదా అనేసి కొందాం అనేసి అయితే ఇంకా మళ్ళీ అగైన్ కోటికి అయితే బయలుదేరిపోయినాము. మేమైతే బస్సులో వెళ్తున్నాం. ఎందుకంటే ఈ టైంలోనైతే ఎస్పెషల్లీ హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మీకు అందరికీ తెలిసిందే కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇక మా వాళ్ళు అయితే అస్సలు డ్రైవింగ్ చేయననేసి చెప్పారు. ఇంకా అందుకోసం అన్నట్టుగా బస్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మేము షాపింగ్ చేస్తుంటే పిల్లల్ని కూడా వాళ్ళు పట్టుకోవాలి కదా. వాళ్ళు అంటున్నారు అనమాట, మేము డ్రైవింగ్ చేసి అలసిపోయి మళ్ళీ మీరు షాపింగ్ చేస్తా అంటే పిల్లల్ని పట్టుకోవాలి అంటే, అమ్మో మాతోటి కాదు, అందుకే ఇంకా మనం సపరేట్గా బస్కి వెళ్ళిపోదాము, మీరు షాపింగ్ చేసుకుంటా అంటే పిల్లల్ని పట్టుకొని మేము కూర్చుంటాం అనేసి చెప్పారు. ఇంకా సాయి ప్రియ చూడండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను అసలు ఏం కొనను, జస్ట్ ఊరికే చూడడానికి వస్తున్నా అనేసి చెప్పింది. లిటరల్ ఇక్కడికి వచ్చినాక మాకంటే ఎక్కువ కొన్నది కూడా సాయి ప్రియనే. ఎన్ని టాప్స్ కొన్నది తెలియదు తనకైతే. ఇక్కడ చాలా బాగా నచ్చినాయట, అదే అంటుంది అనమాట. తను వేసుకుంది కదా ఈ టాప్ వచ్చేసి మ్యాక్స్లో కొన్నదంట. 900 రూపీస్ ఏమో చెప్పింది, నాకు అంత గుర్తులేదు. 900, 600 ఏదో చెప్పింది అంటుంది. అస్సలు ఇట్లా మ్యాక్స్లో ఇట్లా కొనే బదులు మనం టాప్స్ ఇక్కడ కొని ఒక 10 సార్లు వేసుకొని పక్కన పెట్టడం బెటర్ అని చెప్తా ఉంది అనమాట. మొత్తానికి అక్కకి, సాయి ప్రియకి అయితే కోటి షాపింగ్ అయితే చాలా 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 బాగా నచ్చింది. చాలా రీజనబుల్ ప్రైజులు, చాలా తక్కువ ఉన్నాయి. ఇంత తక్కువ ఉంటాయని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు
అనేసి అనుండే అనమాట. ఇంకా మొత్తానికి షాపింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. మళ్ళీ కోటికి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది రీజన్ భగత్ బాబు. ఎందుకోసం అంటే నేను తీసుకొచ్చుకున్న షర్ట్స్ అండ్ ప్యాంట్ కూడా భగత్ బాబుకి ఇంటికి వచ్చినాక ట్రయల్ చేస్తే సైజ్ సెట్ కాలేదన్నమాట. అందుకే మళ్ళీ రిటర్న్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. దట్టు మళ్ళీ ఏంటంటే నాకు నిన్న నైట్ పాయింట్స్ నచ్చుండే, అవి నేను తీసుకోలేదు. ఈరోజు తీసుకుందాం అనేసి వెళ్ళినాం. కానీ ఇంకా తీరా అక్కడికి వెళ్ళినాక వెళ్ళేటప్పుడు షాప్స్ ఓపెన్ ఉన్నాయి. నేను నైట్ పాయింట్స్ చూసిన షాపు రిటర్న్ వచ్చేటప్పటికి క్లోజ్ చేసేసిండు. అదొక్కటైతే బిస్కెట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టిళ్ళు పిస్తా హౌస్ నుంచి. మీకు తెలుసు కదా హైదరాబాద్ ఎంత ఫేమసో పిస్తా హౌస్ బిర్యానీ. ఒకటి చికెన్ 65 ఇట్లా ఫ్రైడ్ బిర్యానీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి నార్మల్ ప్లెయిన్ బిర్యానీ అట్లా ఆర్డర్ పెట్టిండు. చికెన్ 65 బిర్యానీ అయితే నాకు వేస్తుంటే కొంచెం అనేసి అన్న, అంటే నాకు అట్లాంటివి ఎప్పుడు తినలేదు కదా, తిన్నాను అన్నట్టు కొంచెం అనేసి అని ఉండే. ఇంకా తిన్నాక అనిపించింది ఎందుకురా కొంచెం అన్న అనేసి అనిపించింది. అంత టేస్ట్ బాగుంది. మీలో ఎంతమందికి పిస్తా హౌస్ నుంచి బిర్యానీ టేస్ట్ నచ్చిద్ది అన్నది కామెంట్ చేయండి. ఇదే అనమాట చికెన్ 65 బిర్యానీ. ఇదైతే చాలా బాగుంది. నార్మల్ బిర్యానీ కన్నా ఇదైతే చాలా బాగుంది. సో ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. హ్యాపీగా షాపింగ్ చేసేసి వచ్చి మంచిగా కడుపు నిండా తిన్నాము. రేపటి వ్లాగ్ అయితే క్రేజీగా ఉంటుంది. తెలుసుగా వండర్లా పోతున్నాము. సో వెంటనే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.